మొయినుద్దీన్ గారు మీకు చాలా సమయం ఇచ్చాను, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, గౌరవించాలి. పెద్దలు ఉన్నారు అక్కడ, వినండి. అక్కడ పెద్దలు మీకు కావాలంటే మరో టాపిక్ ఉంది మనకి, అప్పుడు మీరు ఏమైనా కావాలంటే పాయింట్స్ యాడ్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి సార్, నాకు టైం లేదు సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు చాలా సమయం ఇచ్చాను, మీరు చాలా పాయింట్స్ చెప్పారు. ఉంటాయి కౌంటర్ అటాక్స్ ఉంటాయి, దాన్ని తీసుకుని తర్వాత ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు, ఇప్పుడు షర్మిల గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఆమె కొత్త ఏం కాదు. కానీ ఆవిడ పదే ఈ మధ్యకాలంలో ఈ లెగసీ గురించి మాట్లాడుతున్నారు. సో ఇది 2029 ఎలక్షన్స్కి ఒక నెరేటివ్గా ఆవిడ తీసుకెళ్లే అవకాశం ఏమైనా కనపడుతుందా, పొలిటికల్ నెరేటివ్గా? అంటే అంతకుముందు ఎప్పుడైనా మాట్లాడినా దాది పెద్దగా హైలైట్ కాల. రెండోది, ఆవిడ ఆయన పేరును అడ్డం పెట్టుకొని ఇన్ని ప్యాలెస్లు కట్టినా కానీ, ఇప్పటికీ కడుతున్నా కానీ ఆవిడ ఒక జగన్మోహన్ రెడ్డి గారిని అనలేదండి. నేను చూసినంత వరకు, చదివినంత వరకు వైసీపీ మొత్తం కూడా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ గారి పేరును అడ్డం పెట్టుకునే ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు అని అర్థం వచ్చేటట్టుగా టోటల్ వైసీపీ నాయకులను కూడా అవి టార్గెట్ చేశారు. రెండోది, పొలిటికల్గా రాజకీయాలు ఎలా చేయాలి, ప్రజా సమస్యల మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఉండాలి అనేది నువ్వు మర్చిపోయి, ముఖ్యమంత్రిగా ఉంటేనేమో ప్యాలెస్లో కూర్చొని బట్టను నొక్కుతాను, లేకపోతేనేమో కళ్ళు మూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైంకి నన్ను ఎన్నుకుంటారు అనే తీరును కూడా ఆవిడ ఎత్తి చూపిస్తున్నారు ప్రతిసారి కూడా. ఇప్పుడు ఈ సందర్భంలో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ లెగసీ, వైఎస్ఆర్ గారి లెగసీ అనే దాన్ని కాంగ్రెస్ పార్టీని ఏమన్నా బలోపేతం చేసే అవకాశం ఉందా? రెండు విషయాలు ముందు చెప్తాను. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఎవరైనా ఇంటి పేరు తన ఇంటి పేరు భర్త ఇంటి పేరుగా మార్చుకోవచ్చు, మార్చుకోకుండా అలాగే ఉండవచ్చు అని సుప్రీంకోర్టు 10 సంవత్సరాల క్రితమే జడ్జిమెంట్ ఇచ్చింది. సో అది పెద్ద ఇష్యూ కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ మా అమ్మాయి పెళ్ళి 10 సంవత్సరాలు అయింది. మా అమ్మాయి మా ఇంటి పేరుతో అలాగే ఉంది, అన్ని పాస్పోర్ట్ కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ ఓటర్లో. ఈ అవసరం లేదు, దాని పెద్ద ఇష్యూగా తీసుకోకూడదు. ఎన్ని చెప్పినా కూడా ఆమె రాజశేఖర రెడ్డి గారి కూతురు, వైఎస్ ఫ్యామిలీ, అది జనంలోకి వెళ్ళిపోయింది. అయితే ఏంటంటే ఆమె రాజకీయాల్లో మొదట లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైలుకు పోయినప్పుడు మాత్రమే ఆమెకు పాదయాత్రలోకి ఎంటర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అంతకంటే ముందే వచ్చాడు, పార్లమెంట్ మెంబర్ అయ్యాడు కదా. వాళ్ళ నాన్న చనిపోయినట్టుగా ఆయన పార్లమెంట్ మెంబర్ గెలిచాడు ఎన్నికలు. ఆమె ఎప్పుడు రాజకీయాల్లో పాల్గొనలేదు. ఆమె హైదరాబాద్లోనే ఎక్కువ ఉండింది. ఎప్పుడు పులివెందులకు కూడా వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. ఎప్పుడన్నా అదిగో ఏదైనా కార్యక్రమాలు ఉంటే రావటం తప్ప మామూలుగా అయితే వచ్చేది కాదు. ఆమె పెరిగిందంతా ఇక్కడే హైదరాబాద్లో, చిన్నప్పటి నుంచి చదువుకుంది ఇక్కడే, అన్ని ఇక్కడే. సరే, రాజకీయాలు అయితే మరి అన్న ప్రేమ అన్న మీద అభిమానంతో అరే జైలు పాలయ్యాడు, పార్టీ పెట్టాడు, పార్టీ ఇమేజ్ పోతుందేమో, సరే మనం కూడా పాదయాత్ర చేస్తాము అనేటువంటి ఉద్దేశంతో చేసి ఆయనకు మేలే చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వ్యవహారం వేరు, అధికారం వచ్చిన తర్వాత వ్యవహారం వేరుగా ఉండాలి. అధికారంలో రానప్పుడు చేసేది వచ్చిన తర్వాత ఆమె పాదయాత్ర చేసిన విషయాన్ని కానీ, సొంత చెల్లెలనే విషయాన్ని కానీ, అలాగే రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమె జనంలోకి వెళ్ళి పనిచేసింది అనే విషయాలు కానీ దృష్టిలో పెట్టుకుని ఆమెకు, నాకున్న సమాజం చెప్తున్నా, అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండదు. నాకు పులివెందుల నుంచి కొంతమంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళు చెప్పేదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు రాజ్యసభ ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. కానీ అడ్డుకున్నది ఎవరు? ఆయన శ్రీమతి గారు. అది అందరికీ తెలుసు, అక్కడ ఎవరినైనా చెప్తారు. సో ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో సమస్యలు ఎలా వస్తాయంటే, ఇంట్లో చెల్లెలు లేకపోతే వదిన అవుతుంది, వాళ్ళ మధ్య సరైన సంబంధాలు లేకపోతే మాత్రము అన్ని అడ్డంకులు వస్తాయి. ప్రతి ఏ ఫ్యామిలీలో ఉన్నా ఆ సమస్యలు ఉంటాయి.
కానీ ఆయన ధైర్యం చేసి ఇచ్చి ఉంటే అది వేరే విధంగా ఉండేది, ఇవ్వలేకపోయాడు. అలాగే తండ్రి గారు బతికున్నప్పుడు ఆస్తులన్నిట్లో అంటే తండ్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మళ్ళా రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటికి ఆస్తులు బాగా పెరిగిపోయాయి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేసరికి. ఎందుకైనా మంచిదని ఒక ఒక సందర్భంలో ఇంట్లో నీతో పాటు సమానంగా చెల్లెలు కూడా ఇవ్వాలి మన ఆస్తులు అని చెప్పాడు. మన అనే పదం. సో దానికి కట్టుబడి ఉన్నాడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? కట్టుబడి లేదు. అక్కడే వచ్చింది కదా సమస్య. ఆస్తుల పంపకం విషయంలోనే సమస్య వచ్చింది. ఈమె కూడా ఇప్పుడు చెప్తున్నది ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించాడు. మరి అక్రమ సంపాదన ఈమె కొరచ్చా, భాగం కొరచ్చా వాట అని పులివెందులో ప్రతి ఒక్కరు అంటున్నారు. ఎందుకు అక్రమం అని ఇప్పుడు ఎందుకు అంటున్నది ఆమె? అప్పుడు తెలీదా అని. సో ఇప్పుడు ఏది ఏమైనా కూడా రాజకీయాల్లో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ సరే తెలంగాణలో పార్టీ పెట్టింది, ఫెయిల్ అయిపోయింది, చివరకు మళ్ళీ కాంగ్రెస్ బాగుంటుంది, అది కూడా ఆంధ్రాలోనే అన్నగారికి అడ్డం రాకూడదని మొదట అనుకొని ఇప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకొని ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయింది. అక్కడ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అసలు స్పేస్ ఉందా? నేనైతే స్పేస్ లేదనే చెప్తాను. ఎన్డీఏ కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డికే ఎన్నికలు జరుగుతాయి తప్ప కాంగ్రెస్ కు థర్డ్ కోర్స్ గా కూడా అక్కడ రేపు నిలబడే అవకాశం లేదు. ఒకవేళ ఎన్డీఏ కూటమిలో చీలికతో లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోకుండా ఏదైనా కేసుల్లో జైలు పాలైతేనో రాజకీయాలన్నీ మారిపోతాయి. అప్పుడు చెప్పలేము ఎలాంటి ఛాన్స్ అయినా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, ఆ కుటుంబం మీద అభిమానం కానీ, ఆయన చేసిన సహాయాలు కానీ పొందిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఆయన ఇప్పట్లో మర్చిపోరు. ఇంకో జనరేషన్ రావాలంటే ఇంకో 10 సంవత్సరాలు పోవాలి. అప్పటి వరకు చేంజెస్ ఉండవు, అభిమానం ఉంటుంది. అందువల్ల ఏమి జరుగుతుంది ఏమి ఇప్పుడు చెప్పలేము. ఆమెకి పనిచేస్తున్నప్పుడు తను ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది, ఎన్డీఏ కూటమిలో జరిగినటువంటి నిర్లక్ష్య ధోరణో అవినీతిని కూడా ప్రశ్నిస్తున్నది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ, ఇప్పుడు అన్న సంగతి పక్కన పెట్టాల్సింది, ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అక్కడ వైఎస్ఆర్సీపీ. మరి మాట్లాడకుండా ఎలా ఉంటది? మాట్లాడి తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అంతకుముందు ఎలా పరిపాలన చేశారు, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తున్నారు అన్ని మాట్లాడతారు. మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఎలా స్వీకరించాలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అలా స్వీకరిస్తూ ఉన్నాడు. ఆయనేమి సివియర్ గా చెల్లెల మీద అటాక్ చేయలే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కూడా అటాక్ చేయలే, బీజేపీ మీద కూడా చేయలే. ఆయన తెలంగాణ నుంచి చంద్రబాబు అంతే. చంద్రబాబు మీదనే అటాక్ చేస్తాడు, లేదంటే అప్పుడప్పుడు లోకేష్ మీద చేస్తాడు. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు ఏం జరుగుతాయి ఎలా ఉంటాయి అని మనం చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ 10 సంవత్సరాల లోపే మరి బెంగాల్కు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? బీజేపీ నుంచి. అతి వ్యతిరేకం కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. ఆయనే చేశారు కదా. అంటే రాజకీయ పరిస్థితులు బట్టి ఉంటాయి. అక్కడ చేయకూడదని ఏం లేదు, చేయాలని ఇది. ఇక్కడ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేరళ ఉంది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అక్కడ. మరి కమ్యూనిస్టులు లెఫ్టిస్టులు బాగా పరిపాలన చేస్తారు, అవినీతి ఉండదు, 3 టర్ములు చేశారు, మళ్ళీ వచ్చే అవకాశం ఉండాలి. కానీ మరి ఓడిపోయి కాంగ్రెస్ వాళ్ళ అలయన్స్ పార్టీలతో ఇవాళ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. అందువల్ల ఓటర్స్ మైండ్ ఎలా ఉంటుందంటే ఏ రోజు ఎలా ఉంటుంది, ఎలా చేంజెస్ అవుతుంది అనేది ఇప్పుడుగా చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే నేను అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి స్పేస్ లేదు, ఆమెకు కూడా స్పేస్ లేదని చెప్పగలను. ఏ ప్రయత్నం అయితే చేయాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు తను తిరగాలి, మాట్లాడాలి, జనంలోకి వెళ్ళాలి, ప్రతిపక్షాలను అధికార పార్టీని విమర్శించాలి, ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ పోటాపోటీ అక్కడ ఎవరికి ఉంది? ఎన్డీఏ కూటమికి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి ఆమె జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల్సి వస్తాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మైనస్ లో లేడు, ప్లస్ లో ఉన్నాడు. అందువల్ల టార్గెట్ చేస్తున్నారు. ఆమె జైన్ ఏం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఆమె ఏదో టీడీపీకి అనుకూలంగా ఉంది. ఎందుకుంటుంది టీడీపీకి అనుకూలంగా? ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఆయన కూటమిలో ఉన్నప్పుడు షర్మిల గారికి ఏం సహాయం చేయగలుగుతాడు చెప్పండి? బీజేపీ వాళ్ళు చేయనిస్తారా? జనసేన వాళ్ళు చేయనిస్తారా? చేయనివ్వరు. అది జరిగే పనే కాదు.
మనం ఊహించుకోవాలి అంతే. ఆమె అలా మాట్లాడుతుంది కాబట్టి అదేదో అసలు సందర్భంగా ఆమె ఏమన్నా అసలు అనుకోకుండా ఏమన్నా ఆ రోజు ఆ కలర్ శారీ కట్టుకుందో తెలియదు కానీ ఎందుకు కట్టుకొని పోతుందండి అలాంటి శారీ, అవసరం ఉంటుంది? అరే ప్రతిదీ శారీని చూసి విమర్శలు, ఆమె హావభావాలు చూసి విమర్శలు మనం చేస్తూ కూర్చుంటే ప్రయోజనం ఏమి ఉండదు. ఎన్ని చెప్పినా కూడా వైఎస్ ఫ్యామిలీకి ఇంకా అక్కడ స్పేస్ ఉంది. వైఎస్ ఫ్యామిలీకి స్పేస్ ఉంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాప్చర్ చేశాడు దాన్ని పూర్తిగా. సో దాని నుంచి ఈమె క్యాప్చర్ చేయాలి. చేయాలంటే సాధ్యంగా అవుతుంది అంత ఈజీగా? కాంగ్రెస్ పార్టీ నెట్వర్క్ ఉందా? లేదు. లీడర్స్ ఉన్నారా? లేరు. వేళ్ల మీద ఉన్నారు లీడర్స్. నెట్వర్క్ అనేది టోటల్ గా కొలాప్స్ అయిపోయింది. సో అది ఎప్పుడు రాగలుగుతుంది? అనుకోని రాజకీయ పరిణామాలు వస్తే తప్ప అంత సులభంగా రాదు. ప్రయత్నం అయితే చేయాలి, కాదని మనం లేదు. ఆమె పెద్దగా అన్ని తప్పులు ఆమె వెతికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఆమె ఒక మహిళ అని భావించకుండా, వైఎస్ఆర్ కూతురు అని కూడా భావించకుండా అంత అధ్వానాన్ని పెడతారండి పోస్టులు ఎవరైనా? ఏం అవసరం ఉందండి? ఏం అవసరం ఉంది చెప్పండి? అలా అలా పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టు పెట్టలేరా? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారి మీద పోస్టు పెట్టలేరా? పెట్టచ్చు కదా కూడా పెట్టాలనుకుంటే. ఎవరేం పెట్టడం లేదు. అదంతా ఒక ఎత్తు అయితే సార్, ఆయన ఎప్పుడు కూడా వారించలేదు. అంటే ఎంత జుగుప్సాకరంగా ఆవిడ్ని టార్గెట్ చేసినా వారించడానికి కూడా ప్రయత్నం చేయలేదు అనేది ఇక్కడ బహిరంగంగా కనపడుతోంది. ఏది అక్కడికి తల్లిని, ఆయన తల్లిగారిని విమర్శించిన, ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన, ఇండైరెక్ట్గా అంటే వారించలేదంటే నేను ఒకటి చెప్పగలను. ఆయన ఊరికే వెళ్తే కదా, ఆయన బావిలో కప్పలాగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఏదన్నా ఆయన శ్రీమతి గారు చెప్తే కొన్ని విషయాలు తెలుస్తాయేమో ఆయనకు, లేదంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి నలుగురు ముగ్గురు వచ్చి చెప్తే తప్ప ఇప్పుడు వాళ్ళు కూడా రెగ్యులర్ గా కలవడం లేదు. ఎందుకంటే ఆయన ఒక చోట ఉండటం లేదు. విజయవాడలో ఉంటాడు, సడన్ గా బెంగళూరు వెళ్తాడు, సడన్ గా ఎక్కడ వెళ్తాడు తెలియదు. అందువలన వాళ్ళు కూడా రెగ్యులర్ గా కలవటం లేదు. కలవటప్పుడు నీకు నేనైతే అనుకుంటున్నా, ఒకవేళ తన దృష్టికి వచ్చి ఉంటే మరి అంత నీచంగా అతను వ్యవహరించే మనిషి అయితే కాదు. కొంత ఉంది అతని దగ్గర కూడా, కొంత మనసు ఉంది, పట్టుదల ఉంది. ఏదైనా మాట చెప్తే చేస్తాడు, చేయకుండా ఏమి ఉండడు. అది నేను ప్రాక్టికల్ గా నాకు జరిగింది కూడా నేను చెప్పాను. అందువల్ల ఏంటంటే మాట ఇస్తే మాత్రము చేయడానికి ప్రయత్నం చేస్తాడు. తప్పు జరుగుతున్నదని తన నోటీస్కి వస్తే దిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. రాజశేఖర్ అయితే చాలా ఫాస్ట్ గా చేసేవాడు. ఇతను నోటీస్కి రావడానికి సమయం పడుతుంది ఎక్కువ. రాజశేఖర్ అలా ఉంటుంది, ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, మాట్లాడారు, వెంటనే విషయం తెలుస్తుంది వెంటనే. ఇప్పుడు ఒక ఇష్యూలో నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు అలా కాదు, మనం ఇలా వెళ్దాము అసెంబ్లీలో, ఒక ఇష్యూ మీద ఎందుకు లేని పట్టుదల పట్టాము, తప్పైతే జరిగింది కదా అని అంటే వాళ్ళు మూర్ఖంగా పోతున్నారు అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు అని నేను సలహా చెప్తే, అరే ఇది భలే ఉందయ్యా అని చెప్పి మాట్లాడాడు. వాళ్ళు చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేశాడు. నాకు ఆ విషయం చంద్రబాబు నాయుడు తర్వాత చెప్పాడు, నువ్వు రాజశేఖర్ నాకు చేసి నన్ను అడిగాడయ్యా. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ రాజకీయ నాయకుడికి ఆ గుణం ఉండాలి. తండ్రి గుణం ఉందో అది పూర్తిగా వంటపట్టాలి. తండ్రి జనంతో ఫ్రీగా ఉండేవాడు, సమస్యను పరిష్కరించుకునేవాడు. పాతకాలంలో రాజకీయాలు పార్టీలకు అతీతంగా అలాగే ఉండేవని చెప్పేసి అంటుంటారు. ఇప్పుడు ఎక్కడున్న ఈ టోటల్గా ఈ కాంటెంపరీ పాలిటిక్స్ అన్ని కూడా మీకు బాగా తెలుస్తుంది, బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. రైట్, ఎనీవే మరో అంశంలోకి వెళదాం. దానికన్నా ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.